రెడ్ శాండిల్ లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీ కస్టడీలో కొత్త విషయాలు బయటపడుతోంది. స్మగ్లింగ్ ఎలా జరిగేది, ఎక్కడి నుంచి ఎలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేదో సీన్ టు సీన్ పోలీసులకు వివరించింది. ఏకంగా 15 మంది స్మగ్లర్ల పేర్లను బయటపెట్టింది. లేడీ డాన్ బయటపెట్టిన చిట్టాతో దొంగల భరతం పట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. రెడ్ శాండల్ లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు చిత్తూరు జిల్లా పోలీసులు. కస్టడీలో ఉన్న సంగీత కొత్త స్మగ్లర్ల చిట్టాను విప్పింది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న స్మగ్లర్లతో ఆమె ప్రియుడు లక్ష్మణ్కు సంబంధాలను పూసగుచ్చినట్టు వివరించింది. లేడీ స్మగ్లర్ సంగీత చటర్జీ పోలీసుల విచారణలో రెడ్ డాన్స్ లింక్లను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన సంగీత చటర్జీని 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు స్మగ్లింగ్ కార్యకలాపాలపై కీలక సమాచారాన్ని రాబట్టారు. సంగీత ఎర్రచందనం స్మగ్లింగ్ లో 15 మందికి పైగా ప్రధాన స్మగ్లర్ల పేర్లు చెప్పడంతో వారి కోసం వేట ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో సంగీత చటర్జీపై 3 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్నాయి. ఆయా కేసులను వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు ప్రధానంగా ఆర్థికపరమైన లావాదేవీలపై దృష్టి సారించారు. అటు సంగీత ఇచ్చిన కీలక సమాచారంతో స్మగ్లర్లను పట్టుకుంటే ఎర్రచందనం అక్రమ రవాణా అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు పోలీసులు. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అసోసియేట్స్ పేరు చెప్పిన వాళ్ళు కూడా వెరిఫై చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు యాక్టివిటీస్ అన్ని, దానిపైన ఏమైనా క్లూస్ దొరికితే వీల్ వర్క్ ఇట్ అవుట్. సంగీత చటర్జీకి పట్టుకోవడం ఒక ఆస్పెక్ట్, దాని నుంచి పోలీస్ కస్టడీలో తీసుకొని సర్టన్ క్లూస్ అవి అన్నీ వర్కౌట్ చేయడం నెక్స్ట్ ఇప్పుడు దానిపైన. సో ఇంకొక కేసు కూడా ఉంది, పెండింగ్ ఉంది, దాంట్లో పోలీస్ కస్టడీ కానీ పీటీ వారెంట్ ఇంకా ఫైల్ చేయలేదు. సో అది చేసిన తర్వాత ఈ టైం పీరియడ్లో ఏమైనా ఫర్దర్గా క్లూస్ డెవలప్ చేసి అప్పుడు ఫర్దర్గా ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. గత నెల 28న కోల్కతాలో సంగీత చటర్జీని అదుపులోకి తీసుకున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు. 15 రోజుల పాటు కోల్కతాలో నిఘా పెట్టిన చిత్తూరు పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ ని పట్టుకున్నారు. గతంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన సంగీత ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరింది. 2014లో లక్ష్మణ్ అరెస్ట్ అయిన తర్వాత స్మగ్లింగ్ నెట్వర్క్ ని తానే నడిపింది సంగీత. తర్వాత లక్ష్మణ్ విడుదలైన 2016లో మళ్లీ అరెస్ట్ అయ్యాడు. విచారణలో సంగీత పేరు బయటికి రావడంతో అదే ఏడాది మే నెలలో సంగీతని అరెస్ట్ చేశారు. అయితే బెయిల్పై విడుదలైన సంగీత కోర్టు వాయిదాలకు కూడా రాకుండా తప్పించుకు తిరిగింది. ఆమెకు చెందిన పలు ఆస్తులను కూడా జప్తు చేశారు. చివరకు అసలు కేడీనే వలేసి పట్టుకున్నారు పోలీసులు. సంగీత వెల్లడిస్తున్న సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కింగ్ పిన్లతో పాటు చోటా స్మగ్లర్లపై గట్టి నిఘా పెట్టారు. దొంగల అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు పోలీసులు.